10వ మొదటి అధ్యాయము 10వ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ నేను చదువుతున్నాను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించు, ఇక ముందును తప్పించు, మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాం. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, ప్రేమగలనైనా పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాను. ఇంతసేపు మీరు మాట్లాడారు, మమ్మల్ని శుద్ధీకరించారు, మీ సన్నిధి బలము మాకు ఇచ్చారు, బలలో యోగ్యంగా చేసి కృపనిచ్చారు. ఏదైనా పొరపాటు ఉంటే రేపు వారానికి మమ్మల్ని సరిదిద్దారు. ఈ మాటలను చదివిన లేఖన భాగాన్ని దీవించినైనా ఒక చిన్న మాట మా హృదయంలో దాచిపెట్టుకుని వర్ధిల్లడానికి, ఆశీర్వదించబడడానికి సహాయం చేయి. అపవాద ఎండకాల క్రియలేసిన వాళ్ళు బంధించి వినే శక్తి మాకు దయచేది సమయంలో ఇది ఆశలు తల మీద కొంత తైలం పోయింది. మా కుటుంబాలకు, మా వ్యక్తిగత జీవితాలకు, మా పట్టణాలకు, సంఘాలకు అవసరమైన మాటలు మాట్లాడగలిగిన దేవా, మీరు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకున్నారు. యేసు నామమున బట్టి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మొదటి సందేశంలో మనం బలలో చేయవేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేను ఈ దినం చెప్తున్నాను, ప్రతి ఆదివారం కనుక నువ్వు చేయవేస్తే తెలియకుండానే నీ గుణం మాకు. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వీళ్ళరా, ప్రతి ఆదివారం రెగ్యులర్గా వితౌట్ మిస్సింగ్, ఎక్కడ కూడా డ్రాప్ అనేది లేకుండా మనం బలలో చేయవేయాలి. అది దేవుని ఆత్మ. వేయకుండా ఉంటే కూడా దేవుని కోపం వస్తుంది. వేస్తేనేమో యోగ్యంగా వేయాలి, వేయకుండా ఏమి చేస్తుంది అది సాధ్యం కాదని వదిలేస్తే మాత్రం అది కూడా విధేయత. కాబట్టి ఆజ్ఞ ఏంటి? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కదా. దేవుడి స్తోత్రం. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సండే వీళ్ళ ఇంతకాలము కరోనా వచ్చి కొంత మిస్మ్యాచ్ అయ్యి అసలు సంఘాలు మూతపడినాయి నాకు తెలుసు. కానీ దేవుడి కృపను బట్టి మన సంఘం అయితే జరుగుతానేమో, మీకు తెలుసు. కొద్ది మంది రాని, ఎక్కువ మంది రాని, సంఘము జరుగుతానే ఉంది. వీళ్ళ కనుక 2వ సందేశం చిన్న మాట, మీరు అది వింటే మీకు అర్థమైంది. 2వ కొరింథీ 1వ అధ్యాయంలో పౌలు 10వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని చూసారా. ఎవరు ఆయన అంటే? దేవుడు. మరణము నుంచి తప్పించే దేవుడు. ఎవరు చేశాయా? మరణం నుండి. చాలా మంది అనుకుంటున్నారు కరోనా వస్తుంది, రేపు మూట వస్తుంది, ఏదో డెల్టా వేరియంట్ అంట, మళ్ళీ ఏమొస్తుందో తెలియదు. జాగ్రత్త. ఆగస్టు మాసం అంటే ఇంకా జాగ్రత్త. పేపర్లో ఇది 2 నెలలు జాగ్రత్తగా ఉండండి. నాకు 1% కూడా భయం లేదు. లేకపోతే రేపు మొన్న మీటింగ్ ఎంట్లో పెట్టుకుంటూ సూటేసి మీరు చెప్తా, నాకు భయమే లేదు, అసలు చస్తాననే భయం లేదు. ఎందుకు తెలుసా? మరణము యెహోవా వశం. హల్లెలూయా. నిన్ను ముట్టడానికి వీలు లేదు. అట్లా అనుకోవద్దు. దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అయితే కరోనా ముట్టకుండాలంటే లోకంలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మూతి గుడ్డ ఉండాలి, డిస్టెన్స్లో ఉండాలి, శానిటైజర్ చూసుకొని వాళ్ళ కండిషన్లు ఉండాలి. దేవుని కండిషన్స్ ఏం తెలుసా? ఆయనకు వేరుగా ఉండదు. హల్లెలూయా. దేవునితో కలిసిపోయి ఉండాలి, దేవుని హత్తుకొని జీవించాలి, దేవుని చేయబట్టి నడవాలి. నీ చేతితో నన్ను పట్టుకొని నడిస్తే నీకు ఏ తెగులని కూడా ఆలోచన అనిపించు. దేవుని స్తోత్రం. ఇక్కడ పౌలు అంటున్నాడు, అట్టి గొప్ప మరణం నుండి అంట. మరణంలో మళ్ళీ గొప్ప మరణం ఉండదండి. అంటే పౌలు జీవితంలో ఒక మరణ స్థితి, భయంకరమైన స్థితికి వచ్చాడు. ఎన్నోసార్లు మరణ అపాయం జరిగింది, కానీ ఇక్కడ జరుగుతుందని చెబుతున్నాడు.
అతి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించను, ఇక ముందును. అంటే ఇదేంటి నిరీక్షణ? ఇక ముందును కూడా తప్పించునట. ఇంతవరకు కరోనా రాకుండా కాపాడాడు, ఇక ముందు కూడా కాపాడుతాడు. అంటే గ్యారెంటీ ఏమిటి? పౌలు చెప్తున్నాడు గ్యారెంటీ, మీకు తర్వాత చెప్తాను అంటున్నాడు. ఇక ముందును మమ్మల్ని తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయము చేయించుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన ఎందు నిరీక్షణ గలవారమై, ఇక ముందు కూడా ఆయన తప్పించాలంటే బాగా సూత్రం చెప్తాడు. ఇంతవరకు రాలేదు, ఒకవేళ వచ్చిన కృప చెప్పాడు. నెక్స్ట్ రాకుండా ఉండాలంటే ఏమన్నాడు మధ్యలో? మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేస్తున్నారు. అంటే మా కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? మీరు చేయాలి. మీకోసం ఎవరు చేయాలి? మేము చేయాలి. అంటే అర్థమైంది. ఇప్పుడు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కాపాడుతాడట. హల్లెలూయా. మనమేమనుకుంటామంటే నా కోసం నేను చేసుకుంటా, నీ కోసం నువ్వు చేసుకో. కాదు, ఒకరి కొరకు ఒకరు. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఏం చేయాలి? నాకు కరోనా రాకుండా చూడు నాయన అనుకుంటూ, నా భర్తకు రాకుండా చూడు. భర్త ఏమనాలా? ఏమనాలా? నా భార్యకు రాకుండా సహాయం చేయనైనా అని చెప్పాను. మా బంధువులకు రాకుండా చూడాయి నేను చెప్తాను. నీకు ఎటువంటి కష్టం వస్తుందో అటువంటి కష్టంలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే నువ్వు బయటపడతావు అన్నాడు ఓగిరండి. హల్లెలూయా. ఇది ఇక్కడ సూత్రం అండి చెప్పబోతున్నాను మీకు. ఒక 5 నిమిషాల్లో గొప్ప సత్యాన్ని నీ జీవితంలో చెప్పబోతున్నాను. నువ్వు ఈ రోజు నుంచి నీ కోసం కాదు, ఇతరుల కోసం ఎక్కువ చేయాలి. హల్లెలూయా. పలానోడు జ్ఞాపకం చేయి, పలానోడు కనికరించు, పలానా చుట్టూ ప్రాకారం పోయినైనా, పలానోడు రోగం రాకుండా చూడైనా నువ్వు చేయాలి. ప్రేరు చేస్తావు. అట్లా బైబిల్ ఉంది, యెరూషలేమా నీ ప్రాకారం మీద కావలి వారిని ఉంచి ఉన్నాను, వాళ్ళు రేగైన పగలైన మౌనంగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలికి వారిని ఉంచి ఉన్నాను, రేగైన పగలైన వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు ఆయన యెహోవా జ్ఞాపకకర్తలారా అన్నాడు. అసలు వాళ్ళ పని ఏంటండి? జ్ఞాపకము చేయుట. నాయనా మా తల్లిని కాపాడు, నా తండ్రిని కాపాడు, నా బిడ్డలను కాపాడు, నా భర్తను కాపాడు అంటే ఏమొస్తుంది? గుట్టి జ్ఞాపకం చేస్తే ఏమొస్తుంది? వస్తుంది. నువ్వు ఊరికి పేరెత్తి చెప్తే సార్. హల్లెలూయా. నేను ప్రతిరోజు మీ పేర్లు ఎత్తి చెప్పి ప్రార్థిస్తుంటా. ఏదిరా ప్రతిరోజు పెట్టింది కాడే పెట్టావు, అరిగిపోయింది కాడ అని దేవుడు ఎప్పుడు అలా. ఎందుకు అన్నాడు తెలుసా? ఆయన చేయమనిదే జ్ఞాపకం. హల్లెలూయా. నీ పేరు చెప్తా చుట్టూ ప్రాకారం పడిపోతుంది. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి. నిద్రపోవద్దు. నిద్రపోకుండా ఏం చేయను? నీకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళని కోసం ఎక్కువ చేయాలి, ఇతరుల కోసం ఎక్కువ చేయాలి. ఇక్కడ అన్నాడు, మా కొరకును మీరు ప్రార్థన చేయటం వలన మీరు కూడా మాకు ఏం చేస్తున్నారు? హెల్ప్ చేస్తున్నారండి. ఏ విషయంలో? మేము మరణం నుండి తప్పించబడము. హల్లెలూయా. కరోనా నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. నీకు తెలుసా 40 దినాలు మేడం దేవుడు స్వరంతో ఉండి నీకు సుదూరమైన ప్రయాణం ఉంది అన్నాడు. నేను దండం పెట్టాను మా భార్య. ఏంటి 40 రోజులు అనుకున్నాను దేవుడు చేస్తే చచ్చిపోతాం మనుషులు. 21 రోజే పొట్టిసినా చచ్చిపోయాను. సైంటిఫిక్ గా చనిపోతారు 21 రోజులు చేసి. 21 రోజులు చేసే దేవుని పిల్లలు కొంతమంది బతికారు. సామదేవుడు 21 రోజులు చేశాడు. హెచ్కే ఫ్రాన్సిస్ 21 రోజులు చేశాడు. దినకరన్ 2 రోజులు చేశాడు. నా భార్యతో దేవుడు అంటున్నాడు, 40 దినాల ప్రయాణం నీకుంది. బాబా నేను చేయలేను, తమ్ముడు చేశాను, నేను 31 రోజులు నాకు నేను చేయలేను అనింది.
నేను తోడు వస్తాను కదా, నేను కూడా నీతో ఉపవాసం ఉండబోతున్నాను అన్నాడు దేవుడు. ఆయన వింటున్నాడు. దేవుడి స్తోత్రం కాదు. నేను మీకు ఒక యాసిడ్ టెస్ట్ చెప్తున్నాను అన్నాడు కదా. ఆయన లోపడుతుంది వెంటనే. అదే ఆయన స్పెషల్. నేనే భయపడుతున్నాను. మా అన్నం ఎట్లా ఉంది? 40 దినాలు 40 దినాలు ఉపవాసం ఉంటూ ప్రతిరోజు స్నానం చేస్తూ ఏమీ తినకుండా మాకు వంటలు చేసి దేవుడి స్తోత్రం కలుగుతుంది. మధ్యాహ్నం పూట నేను కూడా ఉన్నాను. ఉదయం తినడం, రాత్రి తినడం. నాకు షుగర్ మళ్ళీ ఎక్కువైతే ఉంటాయి. మధ్యాహ్నం తినకుండా సాయంత్రం 4 తర్వాత అప్పుడు లేచేది ప్రార్థన. 40 రోజులు లేచి దేవుడి స్తోత్రం కలుగుతుందా. ఎన్ని అద్భుతాలు మాట్లాడాడు దేవుడు. కరోనా విషయమే చేయమన్నాడు. మీకు తెలుసా, కరోనా ఒకరు పంపదేసి ఎట్లా ప్రభావ మాకు వస్తే అని మధ్యలో ఎందుకు వస్తుంది? మీ చుట్టూ ప్రాకారముగా నేను ఉన్నాను. దేవుడు ఆ మాట అంటుంటే భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మాట అయిన తర్వాత ఈమె ప్రార్థన చేసిన తర్వాత చాలా కేసులు వచ్చినాయి, కరోనా కేసులు. ఈమె ప్రార్థన చేసేటి అన్ని దేవుడు బాగా చేశాడు. మరణ పడకలోంచి లేచారండి. వాళ్ళందరూ వచ్చిన సాక్ష్యం చెప్తే మీరు అడిగిపోతే పోయిన ఆదివారం చెప్పారా నేను? ఆ పాపకు థైరాయిడ్ దయ్యం ఉంది, ఒక్క ప్రార్థనతో పోయింది. నేను పోయిన వారం వచ్చి సాక్ష్యం చెప్పాను. ఎంత గొప్ప వాళ్ళం అని చెప్పడంలా నేను. ఆయన పని చేస్తున్నాడు. వీఆర్ నిల్ బట్ హీఈస్ ఫుల్. ఆయన పరిపూర్ణుడు. దేవుని స్తోత్రంగా ఆయన ఉన్న సంఘం 40 రోజులు అన్నం ఆకలే కట్టేసుకుంటాడు. నేను అడుగుతున్నాను 2 రోజులు 3 రోజుల తర్వాత ఆకలి కదా. 40 days ఆకలి కదా. కరెక్ట్గా 40 మూల 120 పూటలు ఆకలి కదా. ఆయన ఎలా కట్టేశాడండి దేవుడు. పేగులా సార్ ఆకలి 40 రోజులు అయిపోయింది. ఇక ఈరోజు మధ్యాహ్నానికి సాయంత్రం 4 గంటలు లేస్తుంది అన్నమాట. అయిపోయింది 40 దినాలు. ఇదేం కావాలంటున్నాను నేను. పిచ్చిగా అరగదే నీకు. ఎవడున్నా 40 రోజులు ఉపవాసం ఉండిరా అరగదంటే ఇంతకుముందు ప్రే చేసుకుని అడిగింది ఏం కాదని తెప్పించిన బయట నుంచి ప్రార్థన చేసుకుంటుంది. అంటే ఆ రోజు నుంచి మళ్ళీ పేరు పని చేసి ఎవరు చేస్తున్నారండి ఈ పనులన్నీ? బైబిల్లో ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. అంటే ప్రార్థన చేస్తే మరణం దగ్గరికి రానికుండా చేస్తాం. అయితే నువ్వు ఇతరుల కోసం చేయాలి, వాళ్ళు నీ కోసం చేయాలి. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? మీరు మాకు సహాయం చేసి ప్రార్థన చేయాలి అంటే ఎందుకు సిగ్గుపడతారు? మనం అడగాలండి సేవకులను, పరిశుద్ధులను మా కోసం ప్రార్థన చేయాలి అంటే వాళ్ళు చేస్తే మనకు మంచిది. సరే, పౌలు ఇతరులు ప్రార్థన చేసుకుంటే తాను తప్పించబడన్నాడు. ఆయన చేయడా? ఆయన చేసిన ప్రార్థన చూపిస్తాం. ఇక అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 31వ వచనం. అపోస్తలుల కార్యం 20:30. దయచేసి చదవండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుతూ ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతున్నని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు చేశాడంట? ఎవరికి తెలుసా? ఎఫెసు సంఘానికి. ఎఫెసు సంఘం కోసం 3 సంవత్సరాలు కన్నీళ్లతో ప్రార్థన చేశాడట పౌలు. ఎవరి కోసం? సంఘం కోసం. సంఘం చుట్టూ దేవుడు ఏం వేశాడు? కంచె వేశాడట. ఇప్పుడు పౌలు అంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను వేరే పని మీద, వేరే సంఘానికి. ఎన్నో సంఘాలు కట్టాడు కదా, వెళ్ళిపోతున్నాడు. ఎఫెసు సంఘం నుంచి నేను పోతున్నాను. నేను పోతే లోపలికి తోడేళ్ళు వస్తాయి, జాగ్రత్త అన్నాడు. అక్కడ చూడండి 29. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించారని నాకు తెలియను. వారు మందను పౌలు ఎప్పుడు చర్చి వదిలేసి వెళ్ళిపోతాడు తన పని మీద. ఆ చర్చిలో ఎవరు వస్తారట? తోడేళ్ళు. అంటే అర్థమైంది, ఈ 2 వరకు ఎందుకు? సంఘం కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఎలా? కన్నీళ్లతో. ఎన్ని ఏళ్ళు చేశాడు?
3 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. అతను ప్రార్థన చేస్తే సంఘము లేక తోడేలు రాలే, సంఘం ప్రార్థన చేస్తే ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ఒకరి కొరకొకరు ప్రార్థన చేస్తేనే నీకు రోగాలు రావు, వచ్చినా ఉండవు. హల్లెలూయా. ఈ పని చేయండి, మీరు ఇతరుల కోసం చేయాలి. అందుకే అప్పుడు సమాధాన పడాలి, క్షమాపణ అడగాలి. చాలా మంది ఏమనుకుంటున్నా, నేను చెప్తున్నా ఈరోజు ఆ దేవుడు నేను నా ఇష్టం నేను ప్రార్థన చేసుకుంటూ అనుకుంటున్నారు చాలా మంది. కానీ ఇతరుల కోసం నువ్వు సమాధానపడి ప్రార్థన చేయకపోతే నీ ప్రార్థన కూడా దేవుడు. అందుకే ఏమన్నాడు యాకోబు చివరి అధ్యాయంలో, మీరు ఒకరి కొరకొకరు ప్రార్థన చేయుడి. చూడండి మాట పిల్లరా, శీఘ్రంగా మీకు విడుదల. యాకోబు పత్రిక 16వ వచనం, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకరి కొరకొకరు ప్రార్థన చేయండి. ఇది సూత్రం. హల్లెలూయా. స్వస్థత రావాలంటే మీరు ఏం చేయాలి? ఒకరికో వేరే వాళ్ళ కోసం ప్రే చేయాలి. పలానాలో నా పరిస్థితులు ఉన్న వాళ్ళు అవతల కూడా ఉన్నాను, నేను కనికరించంటే నీ శ్రమల నుంచి బయటపడతా. చెప్పండి, ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి తెలుసా? నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడే వస్తాయి. చిన్న మాట చెప్పి నేను ముగించి ప్రార్థన చేయబోతున్నాను. యోబు గ్రంథం లేకొద్దాం, చివరిలో యోబు గ్రంథం 10వ అధ్యాయం 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితికి మరలా అతనికి దయచేసెను. చూసుకున్నారా మీరు? నేను చెప్తున్నా మళ్ళా. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి ఏంటి, వాళ్ళ స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే తనకు క్షేమస్థితి ఎట్లొచ్చింది? దేవుడి స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? యోబు అన్ని పోగొట్టుకున్నాడండి. ఆస్తిపాస్తులు పోయినాయి, ఆరోగ్యం పోయింది, 10 మంది పిల్లలు చనిపోయారు, అన్ని పోగొట్టు ఏం లేడు మనిషి. యాక్చువల్ ఆ టైంలో స్నేహితుల కోసం ప్రార్థన చేస్తాడు. యోబు స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తుంటే దేవుడు అతని స్నేహితులకు క్షేమం దయచేయాలా, అతనికి దయచేయాలా? యెహోవా అతని స్నేహితులకు క్షేమస్థితిని మరలా దయచేసి అలా అతనికి క్షేమస్థితి వచ్చింది. నువ్వు ఎప్పుడైతే ఇతరుల కోసం ప్రార్థన చేస్తుంటావో నీకు క్షేమం కలుగుతుంది. లేదా ఈ సూత్రం మర్చిపోవద్దు. లేకుంటే నువ్వు బయటికి రాలేవు, శ్రమలలో నుంచి, రోగాలలో నుంచి బయటికి రాలేవు. చదవలే యాకోబులో, మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తే స్వస్థత నొందునట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన. నీకు స్వస్థత చాలా రోజులు రాకపోతే నువ్వు మిస్టేక్ చేస్తుంది. ఏం తెలుసా? బాధలో ఉన్న వారి కోసం కూడా నువ్వు ప్రార్థన చేస్తారా తెలియకుండానే నీకు స్వస్థత. స్తోత్రం కలుగుతుంది. ఇది ఒక సూత్రం బైబిల్లో. నా అంతకు నేను బైబిల్ ప్రార్థన చేసుకుంటా, నా అంతకు నేను బైబిల్ చదువుతా, నేను ఎవరి జోరు పోను కాదు, వాళ్ళతో నాకేం పని అంటే కుదరదు. సంఘంలో ఒక రాయి తీసేస్తే అన్ని రాళ్ళు పడిపోతాయి. కొన్నిసార్లు నీ మీద చాలా మంది ఆధారపడి, కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. నేను చెప్తున్న ఒక సూత్రం, స్వస్థత కొరకు ఎవరైతే ఆశపడుతున్నారో వాళ్ళకు ఒక శుభవార్త. రండి తలకాయ మీద చేయి ప్రార్థన చేస్తాను. ఎంత కాలమైనా పోలేదంటే నేను చెప్తున్నాను ఈరోజు కొత్త సూత్రం. నువ్వు ఇతరుల మీద ఎవరి మీద నీకు ద్వేషం పాగాలు ఉన్నాయి, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు స్వస్థత రా. ఎప్పటి యోగు స్నేహితులు యోగును తిట్టారు లేదా? ఎలీఫజు, బిల్దదు వీళ్ళందరూ 40 అధ్యాయాలు తిట్టుకుంటూనే ఉన్నారు యోగును. వాళ్ళ కోసం ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన, ప్రభా నా స్నేహితులు తెలియదునైనా క్షమించు అని ఎప్పుడు ప్రార్థన చేశాడో అతనికి మళ్ళీ ఆశ వచ్చింది, అతనికి మళ్ళీ ఆరోగ్యం వచ్చింది, మళ్ళీ 10 మంది పిల్లలు పుట్టారు. డబల్ 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 డబల్. మీకు ఎవరికి డబల్ కావాలో చేతులు ఎత్తండి, వద్దన్న మీరు ఎత్తద్దు.
నాకు కూడా కావాలి డబల్, నాకు డబల్ కావాలి ప్రభా అన్నోడు చేయొద్దండి. ఈ దినం నుంచి నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేయటం స్టార్ట్ చేయి. రైట్ నౌ, ఇప్పటి నుంచి, ఈ దినం నుంచి రాసుకో. ఎవరు లేరనుకో, నీ బంధువులలో నలిగిపోతున్న వాళ్ళని రాసి కనికరించిన తెలియకుండా దేవుని ఆలోచించాలి. దేవుని స్తోత్రం కలుగుతుందా. అసూయ వలన, ద్వేషం వలన చాలాసార్లు ఎముకలు, అసూయ వలన ఏమంట, ఎముకలు కుళ్ళు. లోపల అసూయ పెట్టుకుని ఎంత ప్రార్థన చేశాను, ప్రభు నా ఎముకలకు సత్తువ దయచేయండి. ఏది నీకు సత్తువ వచ్చింది, ఇంకా కుళ్ళిపోతున్నాయి లోపల. కొంతమందికి ఎముకలు కుడుతుంటాయి. వానికంటే నేనంటే వానికి ఎముకలు కుళ్ళండి, ఇజీకుండా అసూయండి. అసూయను పెట్టుకోవద్దు. నీకు ఎవరి మీద అంటే చెవుంచి చెప్పు, ప్రభు పలానా వాళ్ళకి అసూయ ఉంది, దాన్ని నాలోంచి తీసి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఈ వాక్యం మర్చిపోతే యోబు 42:10 యోబు తన స్నేహితుల నిమిత్తం చేస్తే యెహోవా అతని క్షేమస్థితి మరల రప్పించాడు. ఈ మాట పట్టుకో. ఈరోజు మీ అన్నదమ్ముల కోసం, మీ బంధువుల కోసం నువ్వు చేస్తారా, దేవుడు నిన్ను అత్యధికంగా ఉద్యోగం చేయకపోతాడు. వాడు శివ ఒకరోజు వచ్చి చేయనప్పుడు బిజినెస్ రాలే, వాడు నమ్మి బాప్తిసం పొందినోడు ప్రే చేయకపోతే దేవుడు ఎందుకు పలుకుతాడు నీకు? యాకోబు బలిపీఠం కంటే నువ్వు గట్టి ప్రార్థించు. దేవుని స్తోత్రం కలుగుతుందా. కాబట్టి ఈ సూత్రం నేను చెప్తున్నాను, నీకు డెలివరెన్స్ కావాలంటే ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. ముఖ్యంగా ముందు రక్త సంబంధికులు రాష్ట్రపేరు. రక్త సంబంధం ముఖం తిప్పుకుంటారు చాలా మంది, నాకు తెలుసు. ఎలా తెలుసు నీకు అంటారేమో, బైబిల్ ఉంది. మీ రక్త సంబంధులకు ముఖం తిప్పుతారు. అన్నదమ్ములు వచ్చినప్పుడు, అక్క చెల్లెలు వచ్చినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు పక్క దిక్కోదు. రెండు చేసి నాకున్నది మీరు తిరిగిపోదు. ఆతిథ్యం లేకపోతే నువ్వే క్రైస్తవులే, నీకంటే హిందువులు మేలంటాను. ఏ దేవుని ఎరుగని వాళ్ళు మేలంటాను నేను. దేవుని స్తోత్రం కలుగుతుందా. ఏమండి, యోబుకు మరలా క్షేమస్థితి ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు చెప్పండి మీరు నాతో పాటే. మనము చెప్పండి, మనము మన వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని క్షేమంలోకి నడిపిస్తాడు. అర్థమైంది పాయింట్? నేను సెటిల్ అయిపోయాను అనుకోవద్దు. బైబిల్ సూత్రంలోనే ఉంది, మీకు స్వస్థత కలుగునట్లు ఒకరి కొరకొకరు ప్రార్థన. సంఘం ప్రార్థన చేస్తే మరణం నుంచి దేవుడు ఎవరు తప్పించాడు? పౌలు మరణం నుండి మమ్మల్ని మీరు ప్రార్థన చేశారు. చాలా ముఖ్యం. సంఘం అనుకుంటాం బలహీనలు అనుకుంటాం, కానీ ఎంత బలహీనలు ప్రార్థన చేసే దేవుడు వింటాడు. ఎంత బలహీనలు ప్రార్థన చేసే దేవుడు వింటాడండి. ఏ ప్రార్థన చేయదు అన్నాడు దేవుడు. అందుకే 8వ కీర్తనలో ఏమన్నాడు? సంటి పిల్లలకి బాలురకి స్తుతుల మూలమునని ఒక దుర్గమును. సంటి పిల్లల ప్రార్థన కూడా వింటాడు దేవుడు, బాలుల ప్రార్థన వింటాడు. మీ వయసుతో ఆయనకు సంబంధం లేదు, ఎటువంటి వాళ్ళ ప్రార్థన అయినా వింటాడు. దానికి పెద్ద టాలెంట్స్ అవసరం లేదు. మీలోని గర్వం వదిలేసి, మీలోని అతిశయం తీసేసి, ఒక పూట అన్నం నుండి గోనెపట్ట కట్టుకో. పాత నిబంధనలు గోనెపట్ట అంటే తెలుసా? ఇప్పుడు కొత్త నిబంధనలు, పాత నిబంధనలు గోనెపట్టు కట్టుకున్నాడంటే ఉపవాసం ఉన్నాడని అర్థం. ఇప్పుడు కూడా నువ్వు అన్నం మానేసి ఒక పూట సపరేట్గా ఎక్కడికైనా వెళ్ళి ప్రార్థన చేసుకో. ఒక రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు మళ్ళా తిరిగి బ్లెస్సింగ్స్ ఇస్తాడు. చెప్పండి అందరూ అలాగే గట్టి చెప్పండి. బంధువుల పేర్లు రాసుకున్నావు. ఈరోజు ఇంటికి పోయి పెన్ను పేపర్ తీసుకొని బంధువుల పేర్లు రాసుకొని, సంఘంలో ఉన్న వాళ్ళ పేరు రాసుకొని టైం పెట్టుకుని ప్రార్థన చేయి. ప్రభా పలానా జ్ఞాపకం చేసుకొని చూడు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకో. మీరు చూడు అందరికీ. మీకు ఇంకొక సూత్రం చెప్పాను, అబ్రహాము ఇతరుల గర్భం ఓపెన్ చేయమని అడుగుతున్నాడు. అప్పటికి సారాకు గర్భం లేదు. అర్థమైందా? సారా గొడ్రాలు. ఈయన ఏమని అడుగుతున్నాడు తెలిసిన? ఆదికాండంలో అబీమెలెకు దేశంలో ఆ స్త్రీలకందరికి గర్భం తెచ్చు ప్రభా అని దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ గర్భాలు తెచ్చినాడు. తర్వాత మీరు గమనిస్తే దేవుడు అబ్రహాం జ్ఞాపకం చేసుకుని వీళ్ళకి లేవు పిల్లలని ఇస్సాకునిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది.
మనమేమంటే క్యాజువల్, ఏం ప్రార్థన చేయాలి. అసలు ప్రార్థన జీవితం కూలిపోయినాయండి చాలా మందికి. కుటుంబ ప్రార్థన ఉండదు, వ్యక్తిగత ప్రార్థన ఉండదు, సంఘ ప్రార్థనకు రాదు, ఒక రెగ్యులారిటీ లేదు. మళ్ళీ దేవుని పిల్లలు ఎవరు చెప్పారు నాయన నువ్వు దేవుని పిల్లలు? నువ్వు దేవుని కుమారుడు అని దేవునితో చెప్పేంత వరకు ఏడ్చి ప్రార్థన చేయాలి, పరలోకమే పోగొట్టుకుంటావు. ఇట్లనే ఉంటాయి. ఈరోజు చేయమని అడగాలి దేవుని, ప్రభా నాతో నువ్వు అడుగు, నా చేయి పట్టుకో ప్రభా అడుగుదా. రండి ప్రార్థన చేద్దాం. ఇతరుల కోసం ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఈ కరోనా కాలంలో, భయంకరమైన అపాయకరమైన కాలంలో నిన్ను తప్పిస్తాడు. పెద్ద సూత్రం నీ హృదయంలో దాచిపెట్టుకో. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఏకీకరించి దయచేసి నిజంగా నీకు క్షేమస్థితి కావాలంటే ఇతరుల క్షేమం కోరుకునే వ్యక్తిగా ఉండాలి. ప్రభా మా అన్నదమ్ములను క్షమించినైనా, రక్త సంబంధికులకు రక్షణ దయచేయనైనా చెప్పు దేవునితో. హల్లెలూయా, హల్లెలూయా. నీ గృహంలో ఒక ప్రార్థన అనే ఒక స్థితి గతి ఉండాలి. నువ్వు నిజంగా బాధలు కష్టాలు అంటే ఒకసారి ఇంటికి తిరిగి చూడు, ప్రేయర్ ఉండదు. అవును అవును అవును. కృపగల తండ్రి, ప్రేమలైన పరిశుద్ధురాని పరిశుద్ధ పాదాలు వందనాలు చెల్లిస్తున్నాము. మేము ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తే మాకు క్షేమము కలుగుతుందని, మాకు స్వస్థత కలుగుతుందని, ఏ రోగం మాకు తెగులు ఉడారానికి, మా జీవితానికి, మా కుటుంబానికి రావని మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తారు. అబ్రహాము ఇతరుల గురించి ప్రార్థించినప్పుడు అతని జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్న పరిశుద్ధుడా, ఒకరి ప్రార్థన ఒకరికి అవసరమని మీరు నిర్ణయించినందుకు స్తోత్రాలు. సంఘం ప్రార్థన, సేవకుల ప్రార్థన సంఘానికి అవసరం అని చెప్పారు. ఈ మాటలు మనల్ని ధరించున్నది, దీనులుగా విరిగి నలిగిన వారుగా విడుదల చేయమని ప్రార్థిస్తూ ఇది నెమ్మది సమాధానాలతో విడుదల కప్పమని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.